క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాస సమూహమా, హోప్ టీవీ ఇండియా వీక్షకులందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానం చేసుకుందాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వేవేల వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు మరొక పర్యాయము ప్రభువా, మిమ్మల్ని స్తుతించటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీక్షకులను, వారి కుటుంబములను మీరు దీవించండి. పరిచర్య చేస్తున్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, దేవుని సృష్టి నుంచి, దేవుని చేత సృష్టింపబడినటువంటి జంతువుల నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో ఆ భాగంలో ఈ దినము మనము పందుల నుండి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం మాటలో కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. పందుల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. ఈరోజు వేదవాక్యముగా మనం వాక్యము నుంచి ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 8వ వచనము. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధముగా చెప్పబడుతుంది. అక్కడ ఏమన్నాడంటే, మరియు పంది 2 డెక్కల గలదైనను నెమరు వేయుదు గనుక అది మీకు హేయము, వాటి మాంసమును తినకూడదు, వాటి కళేభారములను ముట్టకూడదు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు పందేమిటి, పంది నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చాలా సూటిగా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, పంది అపవిత్రమైన జాబితాలోది, అది అపవిత్రమైనది. కాబట్టి ఆ పందిని మీరు ముట్టకూడదు, దాని మాంసాన్ని మీరు తినకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాము. మరియు పందికి 2 డెక్కలు గలదైనను నెమరవేయదు కనుక అది మీకు హేయము, వాటి మాంసమును తినకూడదు, వాటికి కళేబరములను మీరు ముట్టకూడదు అని వాక్యంలో దేవుడు తేట తెల్లంగా తెలియపరుస్తున్నారు. కానీ ప్రియ దేవుని సహవాసమా, నాతోటి విశ్వాస సమూహమా, ప్రస్తుతం జరుగుతున్నది మనం గమనించినట్లయితే, ముందుగా ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటో మనం గమనించే ముందుగా పందిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో పంది పేరు చెప్పగా మనకు అసహ్యం కలుగుతుంది, కానీ బైబిల్లో దాని యొక్క పేరు లిఖించబడింది. దాని నుంచి కొన్ని విషయాలు మనకి నేర్పించబడుతున్నాయి. దాని గురించి మనకి కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి అందిస్తూ ఉన్నారు. చూడండి, ఆ పందిని గురించి, ఇది అపవిత్రమైన జంతువు. పంది అనేది అపవిత్రమైన జంతువు అనేది మనం ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎప్పుడు నిత్యము బురదలోనే నివసిస్తుంది. అది బురదలో జీవించడానికే ఇష్టపడుతుంది. గమనిస్తున్నారా? చాలామంది పాపములో ఉండిపోవటానికి ఇష్టపడతారు, పాపములో మునిగి తేలటానికి ఇష్టపడతారు. అది మంచిది కాదు అని ఎంత చెప్పినా వారు వినరు. కొంతమంది ఉంటారు, ఎంతసేపు ఆ పాపపు గుంటలోనే, ఆ పాపపు ఊబిలోనే వారు ఉండిపోతారు. వారు దేవుని మాటలు వినరు. అందుకే వాక్యం ఉంటుందంటే, పందుల ముందు ముత్యాలు జల్లకండి అని అంటున్నాడు. అటువంటి వారి ముందు ఈ విలువైన మాటలు బోధించటం కూడా వ్యర్థమే అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? పంది నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఆత్మీయమైన పాఠాలు. పంది ఎప్పుడు నిత్యము బురదలోనే జీవిస్తుంది. ఈ పంది ఎప్పుడు కూడా
నేల వైపుకే చూస్తుంది బ్రతికున్నంతసేపు. నేల మీదకే చూపు, దాని చూపు ఎప్పుడు పైకి లెగదు. ఎప్పుడు చూస్తుంది తెలుసండి? అది దాన్ని చంపే ముందు దాన్ని కాళ్ళు కట్టేస్తారు, కర్రగా కట్టేసి దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు దాని చూపు పైకి ఉంటుంది, ఆకాశం వైపుకు ఉంటుంది. లేకపోతే అది ఆ బ్రతికున్నంత కాలం, నేల మీద నడిచినంత కాలం దాని చూపు నేల మీదే ఉంటుంది. ఓ సహోదరి సహోదరుడా, పైనున్న వాటి కొరకే మనము వేగిరపడాలి, ఆశపడాలి తప్ప కిందున్న వాటి కోసం కాదు. అది తినే ఆహారం కూడా అపవిత్రమైనది. అది నిత్యము బురదలో నివసించేది. కానీ అటువంటి పని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోమని దేవుడు మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు? ఏమి నేర్చుకోవాలి? దాన్ని చూసి మనం ఏమైనా ఉందా అనేది మనం గమనించినట్లయితే ఖచ్చితంగా కొన్ని విషయాలు దాని నుంచి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనములో, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఏమంటున్నాడంటే, తోటలోనికి వెళ్ళవలనని మిద్యానీయులు మొన్న ఒకరిని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై పంది మాంసమును, హేయ వస్తువును, పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. పంది మాంసం తినకూడదు, పందికొక్కుల మాంసం తినకూడదు. చాలామంది దానికి వైద్యం పేరు పెట్టి చాలా నీట్గా తింటూ ఉంటారు. దానికి పేర్లు మార్చి పంది మాంసం అంటే అసహ్యంగా ఉంటుందని ఫోర్క్ అని ఒక అందమైన పేరు పెట్టి అది తీసుకుంటున్నారు. దీన్ని ఎవరు తీసుకుంటున్నారంటే, విచారకరమైన విషయము, బైబిల్ ఇంత తేటతెల్లంగా చెప్తున్నా అది అపవిత్రమైన జంతువు, అది దాన్ని తినకూడదు, దాన్ని ముట్టకూడదు, దాన్ని మాంసాన్ని తినకూడదు, దాన్ని కలేబారాన్ని ముట్టకూడదు అని దేవుడు ఇంతగా చెప్తున్నా కానీ మన వాళ్ళు జ్ఞానం ఎక్కువైపోయి ప్రార్థన చేసుకొని తినేస్తే నోటను కరిచేది ఏదైనా కానీ అది అపవిత్రం కాదని ఆ వాక్యాధారం తీసుకొని ఇవి తినటం ప్రారంభించారు. ఎవరు తింటున్నారు? బోధకులే ముందు చేస్తున్నారు. ఫోర్క్ అని పిలుచుకుంటూ తింటున్నారు. దేవుడు ఎందుకు తినొద్దన్నారు? దేవుడు ఎందుకు దీన్ని తినొద్దు అన్నారు? ఎందుకంటే ఇది అపవిత్రమైనది. ఇంకా ఎందుకు తినొద్దన్నారు? ఎందుకు తినొద్దన్నారంటే, దీనిలో బద్ది పురుగు అనేది ఒకటి ఉంటుంది. అది ఎంత వేడి చేసినా అది చావనే చావదు. అది నీకు ఆరోగ్యానికి హానికరము. ఆ కారణం చేత మీరు తినకండి, ఇది అపవిత్రమైనది, మీరు ముట్టకండి, దాన్ని తినకండి అని చెప్తుంటే ఈనాడు చాలామంది బోధకులు ఆ మాంసాన్ని ప్రార్థన చేసుకొని తినేయచ్చు అని తింటున్నారు, తినమని బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, దయించి గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించండి, గ్రహించండి. ఈ పందిని గురించి మనం చూసినప్పుడు ఇది ఒక అపవిత్రమైన జంతువు. మనము కూడా పాపులమే, మనుషులమైన మనము కూడా పాపులమే, మనము కూడా అపవిత్రమైన వారమే. ఏ భేదము లేదు, పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందరూ పాపం చేసిన వారే అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనమందరము పాపులమే, మనమందరము అపవిత్రులమే. కానీ దేవుడు మన అపవిత్రతను తొలగించి వేశారు, తీసివేశారు, మనలను పరిశుద్ధపరిచారు. ఆయన రక్తముతో మన పాపాలని కడిగి వేశారు. మనకు బదులుగా ఆయన శిలువలో మరణించి ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఇది చాలామందికి తెలియక ప్రభువుని హేళనగా మాట్లాడుతున్నారు. వారి జ్ఞానం ప్రకారంగా వారు మాట్లాడుకుంటున్నారని మనం ఊరుకోవటమే. కానీ దేవుని యొక్క ప్రణాళిక, జగత్ పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడి ఉన్నది. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు, ఆయన రక్తాన్ని చిందించారు.
కాబట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. మరి పందుల పరిస్థితి ఏమిటి? అది అపవిత్రమైనది, దాన్ని ముట్టకూడదు, దాని మాంసాన్ని తినకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. ఇంకా మనం వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు చూస్తే, కొన్ని విషయాలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, అలాగే మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వినని వారికి, మూర్ఖంగా ప్రవర్తించే వారికి, దేవుని మాటలు చెప్పినా రుచించిన వారికి చెప్పిన నిష్ప్రయోజనము. అయితే దేవుడి వాక్యములు ఏమంటున్నారంటే, వారు విన్నా వినకపోయినా నీ కాళ్ళ దుమ్మును అక్కడ దులిపివేయి, రేపు ఆ దుమ్మే సాక్ష్యం చెప్తుంది. నాకెవరు చెప్పలేదండి, నాకు తెలియలేదండి అని అనకుండగా ఆ దుమ్మే రేపు సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, వీక్షిస్తున్నటువంటి వారులారా, వింటున్నారా? ప్రభు ఏమంటున్నారంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. కాబట్టి ఉన్నారు పందుల వంటి స్వభావం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారు నిత్యము బురదలోనే ఉంటారు, అనగా ఆ పాపపు ఊబిలోనే, ఆ పాపం అంటే ఎంతో ఇష్టంగా ఆ పాపలోకములోనే నివసించేవారు చాలామంది ఉన్నారు. వారి ముందు ముత్యాలు జల్లటం వ్యర్థం అని వాక్యం తెలియపరుస్తుంది. చూద్దాం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుంచి 34 వరకు ఒక వృత్తాంతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. గెరాసీను అనే ప్రాంతంలో సేన అనే బహుదెయ్యముల చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తి సమాధుల్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఊరి ప్రజలందరూ అతను చూసి భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు. తనని గొలుసులతో తాళ్ళుతో కడితే తాళ్ళు తెంచేసుకుంటున్నాడు, గొలుసులతో కడితే గొలుసులు తెంచేసుకుంటున్నాడు. అతని పేరు సేన. ఒకరోజు యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి ప్రభువుని తన ఒక రాయి తీసుకొని ప్రభు ఎదురుగా వచ్చాడు. అయితే ప్రభు ఆయన యొద్దకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా ఆగిపోయాడు. యేసు ప్రభువారు అతని వైపు చూస్తున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి దురాత్మలు మాట్లాడుతున్న, యేసు మాతో నీకేమి, ఇంకా సమయం రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని మాట్లాడుతున్నాయి దురాత్మలు. దేవునికి దురాత్మలు సైతం భయపడుతున్నారు, లోబడుతున్నారు. కానీ మానవులు దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఆయన 2 చేతులు చాచి మన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా నా బిడ్డలు మారుతారు, తెలుసుకుంటారు, నా యొద్దకు వస్తారు అని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఈ సేన వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మలు దేవునితో మాట్లాడుతున్నాయి, యేసు మమ్మల్ని బాధ పెట్టొద్దు, మమ్మల్ని నరకంలోనికి పంపవద్దు. అదిగో అక్కడ పందుల గుంపును చూశారు, ఆ గుంపులోనికి మమ్మలను వెళ్ళటానికి ఆజ్ఞాపించమని అవి కోరుకున్నప్పుడు వెంటనే ప్రభు వాటిని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సేనాన్ని, అనేకమైనటువంటి దురాత్మలను ప్రభు ఆజ్ఞాపించగా అవన్నీ వెళ్ళి ఒక్కసారిగా పందుల సమూహం మీదకి పడగా అవన్నీ చెల్లా చెదురైపోయి అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఆ పందులు ఉరుకుల పరుగులు తీసుకుంటూ వెళ్ళి సముద్రంలో పడి చనిపోయాయి. ఈ పందులు మేపుతున్నటువంటి కాపర్లు అది చూసి, ఇతనెవరో మాంత్రికుడు మన ఎద్దుకు వచ్చాడు, మా పందులన్నీ చంపేశాడు, చావడానికి కారకుడయ్యాడు, కాబట్టి ఇలాంటి వ్యక్తి మా ఊర్లోకి రావద్దు, మా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కేకలు వేస్తూ ఉన్నారు.
ప్రియమైన వారలారా, దురాత్మల నుంచి విడుదల కలుగు చేసిన ఆ వ్యక్తిని చూసి సంతోషించకుండా అపవిత్రమైన వాటిని గురించి వారు ఆలోచిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. గమనిస్తున్నారా? దేవుడు దురాత్మల చేత పట్టి పీడింపబడిన వ్యక్తిని బాగుపరిచినందుకు సంతోషించట్లేదు. వారందరూ కూడా ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఒంటరిగా ఆ సమాధుల్లో ఉండి తన గోళ్ళు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, చూడటానికి అసహ్యంగా భయంకరంగా తయారైపోయినటువంటి ఆ వ్యక్తిని తన గోళ్ళతో తన శరీరాన్ని గీర్చుకుంటున్నాడు, రక్తాలు వచ్చేటట్లుగా కొట్టుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థతపరిచి బాగుపరిస్తే సంతోషించి ఆనందించి దేవుని మహిమపరచవలసిన వారు, నువ్వు ఒక మాంత్రికుడివి, నువ్వు మా యొద్దకు రావద్దు, నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో అని కేకలు వేస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఆ సేన పట్టినటువంటి దురాత్మల చేత పట్టబడినటువంటి ఆ వ్యక్తి, ప్రభువా చక్కగా బాగుపడ్డాడు. ఇక అతనిలో నుంచి ఆ దురాత్మలన్నీ పోయినాయి. అతను బాగుపడిన తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను కూడా నీతో పాటు వస్తాను, నన్ను నీతో పాటు రానివ్వండి అని అన్నప్పుడు ప్రభు, లేదు నువ్వు నాతో రావద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసిన వారందరూ ఆశ్చర్యంగా అడుగుతున్నారు, ఏం జరిగింది, ఎలా అయ్యింది, ఇది ఎలా సాధ్యమైంది, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ రీతిగా బ్రతికావు కదా, ఎలా ఈ విధంగా జరిగింది అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, అపవిత్రాత్మలు అపవిత్రమైన జంతువుల్లోకి దేవుడు పంపివేశాడు. ఇక్కడ మనం పందుల గురించి మాట్లాడుకుంటున్నాం. అపవిత్రాత్మలు ఆ అపవిత్రమైన జంతువులను కోరుకున్నాయి. దేవుడు కూడా ఆ అపవిత్రాత్మల్ని ఆ అపవిత్రమైన వాటి మీదకే పంపివేశాడు. అవన్నీ సముద్రంలో పడి చనిపోయాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మార్పు చెందే మనిషిగా బ్రతకాలనుకుంటున్నావా? లేదు ఆ అపవిత్రమైన పాపిగానే చనిపోవాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి పరిశీలించు. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. దేవుని చేతులకు అప్పగిస్తే ఆ విడుదల పొందిన వ్యక్తి వలె మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం. దేవునితో యుగయుగాలు జీవిస్తాము. లేదు ఆ పాపపు ఊబిలోనే ఆ పందుల వలె మనం ఆ పాపపు ఊబిలోనే ఉండిపోతే మనం నిత్య అగ్నిలో, నిత్య నరకంలోనికి నెట్టివేయబడతాం. దయించి గమనించండి, ఆలోచించండి. మరొక కథ పరిశుద్ధ గ్రంథం నుండి మనకు తెలిసినటువంటి విషయమే. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా ఉన్నంత వరకు చుట్టాలు, పట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ చుట్టూ ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత తను ఒంటరిగా విడిచిపెట్టేశారు. ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. పని కోసం వెతికాడు, ఎవ్వరూ పని ఇవ్వట్లేదు. ఊరు కాని ఊరు, ఎవరో నమ్మి పని ఇవ్వట్లేదు. చివరిగా పందుల్ని మేపే పనికి ఒప్పుకున్నాడు. చూడండి, ఒక రాజకుమారుడిగా బ్రతకవలసినటువంటి వ్యక్తి పందులను పెంచే వ్యక్తిగా సిద్ధపడ్డాడు. ఈనాడు అనేక మంది దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తులు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తులు, దేవుని కోసం బ్రతకవలసినటువంటి వ్యక్తులు ఆ జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా ఆ రోత పాప జీవితంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గుంపులో ఒకవేళ మనంగానే ఉన్నామా? ఆలోచించండి. ఒకవేళ మనం ఉన్నట్లయితే ఆ పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టుకుందాం. ఇప్పటికైనా దేవుడు నీ కొరకు నా కొరకు ఆశ ఎదురు చూస్తున్నారు. తన కుమారుడు ఆ తప్పు తెలుసుకొని ఆ పందులు తినే ఆహారాన్ని తింటూ, అయ్యో ఇలాంటి ఆహారం మనం తింటుంది, ఇదా నా పరిస్థితి, ఇక్కడ నా తండ్రి ఇంట అనేక మంది పనివారు చక్కని భోజనాన్ని చేస్తున్నారు, నేను కూడా నా తండ్రి ఇంటికి వెళ్తాను, కనీసం నన్ను పనివానిగా చేర్చుకోమంటాను. తన మార్పు చెందాడు. ఈనాడు మనం కూడా అటువంటి మార్పు మనలో దేవుడు కోరుతున్నారు. తిరిగి వచ్చాడు. తండ్రి దూరం నుంచి వస్తున్న కుమారుని చూశాడు. తన కూర్చున్నటువంటి స్థలం నుంచి దిగి వెళ్ళి ఎదురు వెళ్ళి మరి తన కుమారుని హత్తుకొని
ఆ మురికిగా ఉన్న కుమారుణ్ణి, అంతవరకు పందుల దగ్గర పెరిగినటువంటి కుమారుణ్ణి, అసహ్యంగా ఉన్న కుమారుణ్ణి, ఆ మాసిన బట్టలతో ఉన్నటువంటి కుమారుణ్ణి ప్రేమతో హత్తుకున్నాడు. ప్రియులరా, నువ్వు ఎంతటి పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమని ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పందులు పెంచే పనిలో ఆ పాపపు జీవితాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావడానికి మనం ఇష్టపడతామో, నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను చేర్చుకోవటానికి, హక్కును చేర్చుకోవటానికి, ఆయన కౌగిటిలో నిన్ను బంధించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఎంతో ఇష్టంగా తన కుమారుడు మురికితో ఉన్నాడో, జుట్టు పెరిగిపోయి ఉన్నాడో, గోర్లు పెరిగిపోయి ఉన్నాయో, బట్టలు మాసిపోయి ఉన్నాయో, కంపు కొడుతున్నాడో, ఇవేమీ చూడలేదు. తన ప్రేమతో తన కుమారుని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ మాసిన బట్టలు తీసి తెల్లని వస్త్రాన్ని ధరింపచేసి తన చేతికి ఒక ఏళ్ళను ఆ ఉంగరాన్ని పెట్టి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా వాడివి అని తండ్రి హక్కును చేర్చుకున్నాడు. దేవుడు కూడా అదే రీతిగా నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పందుల్లో తిరిగావా, పందులతో పెరిగావా, అక్కడే పని చేసావా, ఇవేమి దేవుడు చూడడం ఇష్టపడట్లేదు. అవేమి దేవుడు చూడడు. అవన్నీ మర్చిపోయి దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఆయన అక్కడికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చివరిగా లేవికాండం 11వ అధ్యాయం 7-8 వచనాలు. లేవికాండం 11వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే, పంది విడిగా నుండి 2 రెక్కలు గలది కానీ అది నెమరవేయదు గనుక అది మీకు అపవిత్రము. లేవికాండంలో ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో చక్కగా వివరంగా రాసి ఉంచారు. దేవుడు మన కొరకే రాసి పెట్టి ఉంచారు. అవి మన వాక్యాన్ని చదువుకొని వాక్య ప్రకారంగా జీవించాలి. అంతే తప్ప తప్పుడు మార్గంలో, తప్పుడు బోధనలో మనము పోకూడదు. బైబిల్లో వాక్యం ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తున్నారో, ఏదైతే బోధిస్తున్నారో దానిని మనం చేత పట్టుకొని మనం ముందుకు సాగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, పంది విడిగా నుండు 2 డెక్కలు గలది కానీ అది నెమరవేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేభారములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు అని మరొకసారి లేవికాండంలోను అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఓ సహోదరి సహోదరుడా, పంది పేరు చెప్తేనే మనకు అసహ్యము. బైబిల్లో ఈ పందిని గురించి కూడా రాయబడాలా అని మనం భావించవచ్చు. కానీ ఆ పంది స్వభావము కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ స్వభావాన్ని విడిచిపెట్టుకొని మనం దేవుని దగ్గరికి రావాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఇష్టపడుతున్నావా? ప్రభు నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన అక్కడికి చేర్చుకోవడానికి ఆయన ఇష్టంగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రియ వీక్షకులారా, దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో గొప్ప మార్పుని కలుగు చేయాలని, సదా దేవుడు మనందరికీ తోడై నడిపించాలని నా ప్రార్థన. ఈ మాటలు ముగిస్తూ దేవుడు మనందరినీ, మిమ్మలను మీ కుటుంబాలని బహుగా దీవించి మరొక్కసారి మనం కలుసుకొని పర్యాంతరం వరకు దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ శుభాభివందనాలు.